పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నా తోటి వారికి, నాకంటే చిన్న వాళ్ళందరికీ నా కరచాలనం. మీరంతా ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా ప్రసార కార్యక్రమంలో మీకు చూయించబోయేది తలకాయ కూర. నేను ఎవరిని హతమార్చలేదు. ఇది మేక తలకాయ. అయినా గూడా కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. దానికి మీరు నన్ను మనస్ఫూర్తిగా మన్నించండి. మా ఇంట్లో మేమెవరము తలకాయ కూర తినము. కానీ మేము వచ్చి అతిథుల కోసం వంట చేశామన్నమాట. ఎందుకంటే అతిథి దేవో భవ అని అంటారు. నా స్నేహితురాలొకరు నాకు సవాలు విసిరింది. "నీ ప్రసార కార్యక్రమం అంతా ఒక్క ఆంగ్ల పదం లేకుండా మన మాతృభాషలోనే చేయాలని." నేను అది ఆత్మవిశ్వాసంతో ఆ సవాల్‌ని తీసుకున్నాను. ఇంకా కూర ఎలా చేస్తారో మీకు చూపిచ్చేస్తాను. ముందుగా తలకాయని చాలా శుభ్రంగా 3 లేదా 4 సార్లు కడగాలి. తలకాయ అయినా, బోటి అయినా, చేపలైనా కడగడంలోనే ఉంటది. దురగంధ వాసన పోయేలా శుభ్రపరచుకోవాలి. ఏ మాంసాహారమైనా వాసన లేకుండా మంచిగా శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు చూడండి మా అమ్మగారు ఎలా శుభ్రపరుస్తున్నారో. ఆ తలకాయకి, కాళ్ళకి అలా నల్లగా వస్తదనమాట. ఎందుకంటే దాన్ని బొగ్గుల పైన కాల్చిస్తారు మనకు. అలా మొత్తం ఆ నల్లదాన్ని ప్రతి ఒక్క ముక్కని మా అమ్మగారు అలా కత్తితో దాన్ని మొత్తము శుభ్రపరిచారనమాట. ఇంక కూరలోకి వెళ్దామా? కూరలోకి మిమ్మల్ని తీసుకెళ్లడం గాదు. ఆ కూర యొక్క వివరణ మీ బుర్రలోకి తీసుకెళ్తాననమాట. ముందుగా పొయ్యి పైన ఒక పెద్ద గిన్నె బెట్టుకొని, అది వేడైన తర్వాత మనకు కూరకి సరిపడేంత నూనె వేసుకున్నాం. నూనె వేడైనంక చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేద్దాము. అందులోనే 1 లేదా 2 బగారా ఆకు వేస్తే మంచిగా కూర ఉడుకుతుంది. వాసన గూడా బావుంటదనమాట. ఇప్పుడు వాటిని మంచిగా మగ్గనిద్దాము. మగ్గిపోయిన తర్వాత కొబ్బరి పొడి గూడా యేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఎందుకంటే కొబ్బరి పొడి యేసాం గదా! అడుగంటకుండా ఉంటదనమాట. ఇప్పుడు మీకు చూయించేది మా అమ్మగారు వండే తలకాయ కూర విధానం. అందులోనే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద గూడా వేస్తాము. ఈ మాంసాహారంలోకి అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఎక్కువ యేసుకుంటేనే మంచి రుచికరంగా ఉంటదనమాట. తగినంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అందులోనే కరివేపాకు, తరుక్కున్న కొత్తిమీర గూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక నిమిషం అలానే ఉంచిన తర్వాత మంచిగా శుభ్రపరుచుకున్న తలకాయ ముక్కల్ని గూడా వేసి బాగా కలుపుకుందాము. ఆ అల్లం వెల్లుల్లిపాయ మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలపాలనమాట. ఒక 3, 4 నిమిషాలు అలానే మగ్గించుకుందాము. తర్వాతకి కారం యేసుకొని, ఉప్పు గూడా యేద్దాము. ఇక్కడ మేము గల్లుప్పేసుకున్నాము. ఏ ఉప్పైనా యేసుకోవచ్చు. ఉప్పు ముఖ్యం అన్నమాట. బాగా కలుపుకుందాము. కారం, ఉప్పు గూడా ముక్కలకి మంచిగా పట్టుకోవాలి. పట్టుకోవాలంటే అవి పట్టుకోవడం గాదు. మనం కలిపే విధానంలో ముక్కలకి అవన్నీ పట్టుకుంటాయన్నమాట. తలకాయ కూర అంటేనే షోర్వా. ఆ షోర్వాలోనే అసలైన గమ్మత్తుంటదంటారు తినేవాళ్ళంతా. అందుకని నేను నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా అంతా కలుపుకుందాము. నీళ్లు పోసినాక 5-10 నిమిషాలు అలానే ఉంచి తర్వాతకి ఇంకో గిన్నెలోకి మార్చుకోవాలన్నమాట. అదే మన పీడన పాత్ర అనగా ఆవిరి పాత్ర అనగా ఈలల పాత్ర. మా అమ్మగారైతే ఏకంగా ఆవిరి ఉంచే కీస్ కీస్ పాత్ర అనన్నారు. మన మాతృభాషలో ఇంకా ఏమని అంటారో మీకేమైనా తెలిస్తే నాకు వ్యాఖ్యానించండి. మామూలుగా లేత మేక తలకాయ అయితే 10 ఈలలొస్తే సరిపోతది. ముదిరిపోయిన మేక తలకాయ అయితే 15 ఈలల వరకు రావాలి. ఇంకొన్ని మేక తలకాయలుంటాయి. అవి 25 ఈలలు వచ్చినా ఉడకవు. అంత మొండిగా, అంత మందంగా ఉంటాయన్నమాట. 10 ఈలలు రాగానే ఆవిరి పోయాక మూత తెరిసి చూసాము. ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు అందులోనే చింతపండు పులుసు, ధనియాల పొడి, గరం మసాలా యేసుకుందాము. ఒకసారి కలుపుకొని ఆవిరి మూత పెట్టకుండా అలానే పొయ్యి పైన ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుంటే కొంచెం షేర్వా దగ్గరకయితదనమాట. ఇప్పుడు కొత్తిమీర ఎయ్యాలి. మీకు ముక్కలు ఉడకకపోతే మళ్ళీ ఆవిరి మూత పెట్టి ఉడికించుకోవచ్చు. లేదంటే అలానే ఉడికించొచ్చు. అమ్మగారైతే మాంసాహారం వంటలు చేయడంలో చాలా ప్రావీణ్యత కలిగిన నిపుణురాలనమాట. కూర అయినా షోర్వా ఎక్కువున్నప్పుడే పొయ్యి బంద్ జేసుకోవాలి. బంద్ జేసినంక గూడా కూర కొంచెం ఆవిరికి ఉడుకుతూ ఉంటది. షోర్వా అంతా దగ్గరకయినంక పొయ్యి బంద్ జేస్తే, మనం తినే సమయానికి ముక్కలు తప్ప షోర్వా ఏమి ఉండదు. అందుకే గుర్తుబెట్టుకొని ఎప్పుడైనా షోర్వా ఎక్కువున్నప్పుడే పొయ్యి బంద్ జేసుకోండి. అంటే తలకాయ కూర షేర్వా కోసం మనం తలకాయలు పీక్కోవాల్సొస్తది. దానికి తలకాయ కూర తయారైంది తినడానికి. మనం వంట చేసేటప్పుడు ఆ వంట వాసన వీధి చివరి వరకు వస్తదంటారు. మా అమ్మగారు చేసే మాంసాహారం వంటలు మాత్రం ఊరి చివరి వరకు కాదండి, దేశం పొలిమేరకు వరకు గూడా వస్తదనమాట. అంత బా చేస్తారు.
ఇంతటితో నా ప్రసార కార్యక్రమం సమాప్తమైనది. మీకు గనుక నా ఈ ప్రసారం నచ్చినట్లయితే సభ్యత్వం పొందుకోండి. అలానే బొటనవేలు పైకి ఉన్నదాన్ని నొక్కండి. నచ్చకపోయినా నొక్కండి. ఎందుకంటే మీరు మంచివాళ్ళు గాబట్టి అలా చేస్తారు. అలానే మీ మిత్రులకు, బంధుమిత్రులకు కూడా నా ఈ ప్రసారాన్ని పంపించండి. ప్రసారం అంతట్లో నేనెక్కడైనా ఆంగ్ల పదం ఉపయోగించినట్లయితే మీకలా అనిపిస్తే వ్యాఖ్యానించండి. ధన్యవాదములు.